In yesterday class, we discussed about the data types. Okay, okay, data types in Java. ఈ డేటా టైప్స్ మనం టూ టైప్ కింద సెగ్రిగేట్ చేసుకున్నాం. వన్ ఈస్ ద ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. ఓకే, ద ప్రిమిటివ్ లో మనం 8 థింగ్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, బైట్ ఇది ప్రాక్టీస్ చేసారు, ఎగ్జాంపుల్ రాసారా? బైట్ అండ్ వ్రాపర్ క్లాస్ వచ్చేసి దీని యొక్క వ్రాపర్ క్లాస్ వచ్చేసి బైట్. ఓకే, ఇలా మనం 8 థింగ్స్ గురించి చెప్పుకున్నాం. ఇది ప్రాక్టీస్ చేశారు అందరూ? రైట్. మీరు ప్రాక్టీస్ చేయకపోతే మీకు ఏమీ యూజ్ కనిపించదు. ఓకే, షార్ట్ ఇంట్ ఇంటీజర్ ఫ్లోట్ డబుల్ డబుల్ ఇంకేమున్నాయి? 1 2 3 4 5 లాంగ్. అండ్ బూలియన్. ఓకే, సో ఇక్కడ వీటన్ని మనం ఎగ్జాంపుల్ చూసాం. ఒక వేరియబుల్స్ ఈ డేటా టైప్స్ యూస్ చేసి ఏ డేటా టైప్ లో ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయగలమో ఆల్రెడీ నిన్న మనం తెలుసుకున్నాం. అండ్ దాని ఆబ్జెక్ట్ లో ప్రిమిటివ్ టైప్ కూడా ఆబ్జెక్ట్ గా చేయాలంటే మనం దానికి వ్రాపర్ క్లాస్, దాని యొక్క రెస్పెక్టివ్ వ్రాపర్ క్లాస్ ఏమున్నాయి అనేది కూడా నిన్న మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ చూసాం. ఓకే, ప్రోగ్రామ్ లో ఇక్కడ మనం ఆ, వీటన్నిటి కూడా ద ప్రిమిటివ్ టైప్ లో ప్రతి దానికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, దీని యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ మనకి బయట ఈ నెంబర్ ఫ్యామిలీ అన్నిటి కూడా జీరో అని ఉంటుంది. జీరో జీరో, ఫ్లోట్ కి 0.0, డబుల్ కూడా 0.0, లాంగ్ ఆల్సో జీరో. బులియన్స్ కి డిఫాల్ట్ గా ఉండేది ఫాల్స్ అన్నమాట. ఓకే, డిఫాల్ట్ గా ఉండేది ఫాల్స్. ఈ క్యార్ కి ఉండేది సమ్ ఎంటీ స్పేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అది ప్రిమిటివ్ టైప్ లో ఇలా మనం కీవర్డ్స్ యూస్ చేసి వేరియబుల్ ని డిక్లేర్ చేసినప్పుడు. అదే మనం ర్యాపర్ క్లాస్ యూస్ చేస్తే వీటన్నిటికీ డిఫాల్ట్ గా ఉండేది నల్. డిఫాల్ట్ అంటే వాల్యూ ఏమి అసైన్ చేయనప్పుడు, మనం దీనికి వాల్యూ ఏమి ఇవ్వనప్పుడు ఇందులో డిఫాల్ట్ గా ఉండేది నల్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద ప్రిమిటివ్ టైప్. అండ్ నాన్ ప్రిమిటివ్ వచ్చేసి మోస్ట్లీ వి కాల్డ్ యాజ్ అన్ అరే, ఆల్సో ఏ స్ట్రింగ్ అండ్ ఏ క్లాస్. ఓకే, క్లాస్ కూడా మనకి డేటా టైప్, యూజర్ డిఫైన్ డేటా టైప్. ఈ క్లాస్ అనేది డేటా టైప్ ఎప్పుడవుతుంది, ఎలా డేటా టైప్ అయింది అనేది మనం డీటెయిల్ గా మనం మళ్ళీ సెపరేట్ గా చెప్తాం. అరేస్ గురించి సెపరేట్ చెప్పుదాం, స్ట్రింగ్ గురించి కూడా మనం సెపరేట్ గా మనం చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తాం. నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఆర్ అరేస్ అండ్ స్ట్రింగ్స్ అండ్ క్లాసెస్, ఇవన్నీ కూడా నాన్ ప్రిమిటివ్ కేటగిరీలోకి ఉంటాయి. ఓకే, అండ్ ద సెకండ్ ఏం డిస్కస్ చేసుకున్న ద వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఇందులో మనం 3 డిఫరెంట్ టైప్స్ చూసాం మనం. ద వన్ థింగ్ వచ్చేసి లోకల్, ఇన్స్టెన్స్ ఆర్ గ్లోబల్, అండ్ పారామీటర్స్ అనుకున్నా, అండ్ ఆల్సో ఏ స్టాటిక్. ఓకే, ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆల్సో వి కాల్ యాజ్ ఏ నాన్ స్టాటిక్. ఓకే, లోకల్ వేరియబుల్స్ అండ్ ఇన్స్టెన్స్ వేరియబుల్ గురించి నేను ఆల్రెడీ మనం చూసాం. ఇక్కడ డిక్లేర్ చేస్తే ఇన్స్టెన్స్ ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసాం, అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నౌ వీఆర్ టుడే విల్ డిస్కస్ అబౌట్ ది స్టాటిక్ థింగ్. ఓకే,
నెక్స్ట్ చెప్పుకుందాం మనం స్ట్రింగ్ గురించి సెపరేట్ గా మీకు చెప్తాను, ఎరేస్ కూడా మీకు చెప్తాను, అండ్ క్లాస్ గురించి కూడా మీకు సెపరేట్ గా చెప్తాను. ఎప్పుడు డేటా టైప్ అవుతుంది క్లాస్ అనేది కూడా మనం సెపరేట్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, we're going to discuss about the static. సింపుల్ గా మనం స్టాటిక్ గురించి చెప్పుకోవాలంటే స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్. ఓకే, నార్మల్ గా మనం ఇంట్ అని ఒక డేటా టైప్ తో ఏ అనే ఒక వేరియబుల్, ఒక వాల్యూ, ఇలా మనం ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేసినప్పుడు నార్మల్ గా ఇది ఒక నార్మల్ ఇంటిజర్ వేరియబుల్. ఓకే, సో దీనికి మెమరీ ఎప్పుడు క్రియేట్ అవుతుందంటే మనం ఈ యొక్క వేరియబుల్ ఏ క్లాస్ లో అయితే క్రియేట్ చేసామో, లైక్ క్లాస్ ఏ అని క్రియేట్ చేసినప్పుడు, ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ యొక్క వేరియబుల్ కి మెమరీ బ్లాక్ అనేది, అంటే మెమరీ బ్లాక్ క్రియేట్ అవుతుంది కదా. ఎప్పుడు జరుగుతుందంటే ద ట్రిగ్గర్ పాయింట్ ఇస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు ఏ అనే దానికి పర్టికులర్ ఏ అనే నేమ్ తో ఒక మెమరీ బ్లాక్ క్రియేట్ అయ్యి ఈ వేరియబుల్ అనేది వాల్యూ అనేది ఇందులో స్టోర్ అవుతుంది. ఓకే, ఒక నార్మల్ గా ఇన్స్టెన్స్ వేరియబుల్ కి. అదే దీన్ని మనం స్టాటిక్ చేస్తే, స్టాటిక్ ఇస్ అ కీవర్డ్ విచ్ యూజ్ టు డిక్లేర్ ఏ వేరియబుల్ క్రియేట్ చేయడానికి, అండ్ ఆల్సో ఏ మెథడ్స్ కూడా మనం స్టాటిక్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో మెయిన్ గా స్టాటిక్ అని ఎప్పుడైతే ఇచ్చామో అది మెయిన్ గా మెమరీ బ్లాక్ అనేది వన్ టైమే క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, వన్ టైం క్రియేట్ అవడం ఏంటంటే, సపోజ్ నేను ఈ ఏ అనే క్లాస్ కి ఒక 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను అనుకో, నార్మల్ వేరియబుల్ అయితే ఈ ఏ అనే దానికి ఈచ్ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ మెమరీ లొకేషన్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, సో లైక్ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నేను క్లాస్ క్రియేట్ చేస్తాను. క్లాస్ ఈజ్ నథింగ్ బట్ నేను ఆల్రెడీ చెప్పుకున్నాను, బిగినింగ్ క్లాస్ లో చెప్పుకున్నాం. క్లాస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ ఒక నార్మల్ ఏ బ్లూ ప్రింట్. ద బ్లూ ప్రింట్ ఈజ్ నథింగ్ బట్ ఒక సపోజ్ మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి. సో హౌస్ అనేది ఎట్లా ఉండాలి, హౌస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దట్ ఈస్ ద రియల్ వరల్డ్ ఎంటిటీ ఆబ్జెక్ట్. హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినది రియల్ వరల్డ్ ఎగ్జిస్ట్, అంటే మనం దాన్ని యూజ్ చేసుకునేది, మనం దాన్ని వీ కెన్ టచ్ ఇట్, వీ కెన్ ఫీల్ ఇట్ అనే పాయింట్ ఆఫ్ లో మనం మాట్లాడుకుంటే దట్ ఇస్ ఎగ్జిస్టెన్సీ. ఓకే, ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయి ఉన్నది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వడానికి హెల్ప్ చేసే ఆ ప్లాన్ ఉంటుంది కదా, దట్ ఈస్ వి కాల్ ఎస్ ఏ క్లాస్. ఓకే, ఆ క్లాస్ ని బేస్ చేసుకుని మనం ఈ ఆబ్జెక్ట్ ని మనం కన్స్ట్రక్ట్ చేయగలం. వితౌట్ క్లాస్ వీ కెనాట్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో అలా మనం ఒక ప్రాపర్ ప్లాన్ ఇది లేనప్పుడు మనం ఒక హౌస్ ని ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేయలేం. ఓకే, సో అలాగా ఒకటే ప్లాన్ వీ కెన్ కన్స్ట్రక్ట్ ద ఎన్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్, రైట్? అదే ద సేమ్ లే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఒక క్లాస్ కి మనం ఒకటే క్లాస్ కి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, సపోజ్ ఆబ్జెక్ట్స్ అనే 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం అనుకోండి. ఆబ్జెక్ట్, ఓకే, ఆబ్జెక్ట్స్ అనే 10 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి నార్మల్ గా. ఓకే, ఇలా 10 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్ లో క్రియేట్ అయిన వేరియబుల్ అనేది ఈచ్ ఆబ్జెక్ట్ కి ఈచ్ మెమరీ బ్లాక్ అనేది ఆక్యుపై చేస్తుంది అనమాట. డిఫరెంట్ గా మనం ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్ కట్టినప్పుడు ఈచ్ హౌస్ కు విల్ ఆక్యుపై ద ఇట్స్ ఓన్ ల్యాండ్, రైట్? ఓకే, బట్ దానికి డిఫరెంట్ గా చెప్పాలి అనుకుంటే, దీనికి ఏంటంటే స్టాటిక్ తో ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఇట్ విల్ ఆక్యుపై ఓన్లీ ద సింగిల్ మెమరీ స్పేస్ అనమాట. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ కి ఒక మెమరీ స్పేస్ అనేది క్రియేట్ అవ్వదు, ఓన్లీ వన్ టైం మెమరీ. ఓకే, స్టాటిక్ అని మనం ఎప్పుడైతే క్లాస్ లో వేరియబుల్ క్రియేట్ చేసామో ఇట్ ఈస్ వన్ టైం మెమరీ, ఒకసారి దీనికి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది, అంటే ఒక చోట రిఫరెన్సే క్రియేట్ అవుతుంది. ఓకే, ఏ ఆబ్జెక్ట్ లోనైనా సరే ఈ అనే వాల్యూ చేంజ్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ద ఎంటైర్ ఆబ్జెక్ట్స్, అన్ని ఆబ్జెక్ట్స్ గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే నేను నార్మల్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ డిఫరెన్స్ ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఏ మెమరీ బ్లాక్ ఫర్ వన్ టైం. అది మనం ఎన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్ లో యూజ్ చేసినా సరే, ఎంత ఆబ్జెక్ట్ లో మనం చూస్ చేసినా సరే అది ఓన్లీ వన్ టైమే మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ ఏ ఆబ్జెక్ట్ అయినా సరే ఎక్కడ ఎక్కడ మనం ఇది చేంజ్ చేసినా ఇట్ విల్ రిఫ్లెక్ట్ టు ఆల్. లైక్ ద సెంట్రల్, ఇక్కడ మనం ఒక వాల్యూ 10 అని రాసుకుంటే ఇక్కడ ఆబ్జెక్ట్ 1, ఆబ్జెక్ట్ 1, 2, 3 అలా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ అనే వేరియబుల్ 10 అనేది ఉంది. సో ఏ ఆబ్జెక్ట్ లో చేంజ్ చేస్తే సరే ఇది ఒకసారి మెమరీ క్రియేట్ అవుతుంది కాబట్టి స్టాటిక్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ నేను చేంజ్ చేస్తే డైరెక్ట్ గా ఈ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో దట్ 20 ఈ ఆబ్జెక్ట్ లో ఈ ఆబ్జెక్ట్ ప్రతి ఆబ్జెక్ట్ లో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట.
ఓకే, ఇది రియల్ సినారియో. మనం యాక్చువల్లీ ఎన్కాప్సులేషన్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినప్పుడు, మీకు పోజో క్రియేట్ చేసినప్పుడు అది మీకు క్లియర్ గా మళ్ళీ మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ ఏం పడకండి. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది, స్టాటిక్ అనే ఒక వేరియబుల్ ఇచ్చినప్పుడు ద స్టాటిక్ మనం ఓన్లీ వేరియబుల్స్ ఏదైతే మనం ఏ వేరియబుల్స్ అయితే మనం ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం అనుకున్నాం, అంటే క్లాస్ లెవెల్లో. క్లాస్ లో ఏముంటాయని చెప్పుకున్నాం? వేరియబుల్స్, మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలాగే క్లాస్ లో క్రియేట్ చేసేవి, మెథడ్స్ లో బ్లాక్ లో క్రియేట్ చేసేవి కాదు, క్లాస్ లో క్రియేట్ చేసే వాటికి మనం స్టాటిక్ అనే వేరియబుల్ ఇచ్చి ఒక వేరియబుల్ క్రియేట్ చేయగలం. అంటే గ్లోబల్ వేరియబుల్స్ ఇది నథింగ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ నే స్టాటిక్ చేస్తాం. స్టాటిక్ చేయకపోతే ఇన్స్టెన్స్ వేరియబుల్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ నాన్ స్టాటిక్ వేరియబుల్. నాన్ స్టాటిక్ వేరియబుల్ అనేది ఈచ్ ఆబ్జెక్ట్ కి ఇట్ విల్ ఆక్యుపై ద ఇండివిజువల్ మెమరీ బ్లాక్స్. ఓకే, బట్ స్టాటిక్ అనేది ఇచ్చినప్పుడు అలా కాదు, ఒకటి వన్ టైమే మెమరీ క్రియేట్. అది ఎన్నిసార్లు ఎక్కడ యూస్ చేసినా సరే అది ఆ ఒక్కసారి క్రియేట్ అయిన మెమరీ బ్లాక్ నుంచి అన్ని చోట్లకి యాక్సెస్ అనేది ఇస్తుంది. ఓకే, యూస్ చేసిన ప్రతి ప్లేస్ లో ప్రతి ఆబ్జెక్ట్ లోనే కొత్త మెమరీ బ్లాక్ అనేది అది క్రియేట్ చేసుకోదు. ఏ ఒక్క ఆబ్జెక్ట్ లో మనం చేంజ్ చేసినా సరే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఉంటుంది ఆల్ ద ఆబ్జెక్ట్. ఓకే, సో మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు ఒక క్లాస్ ఉంది ఇక్కడ, క్లాస్ స్టూడెంట్ అని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇందులో నేను వేరియబుల్స్ ఏం క్రియేట్ చేస్తున్నాను? డేటా టైప్స్ చెప్పిన స్ట్రింగ్ వాడాలి నేమ్ అంటే. సో టెంపరీ తీసుకుంటాం, సమ్ నేమ్ ఉంటుంది. ఓకే, సమ్ మొబైల్ నెంబర్. ఓకే, సమ్ ఈమెయిల్. ఓకే, అండ్ సమ్ ద బ్రాంచ్ ఎక్సెట్రా సమ్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి క్లాసులు. ఇవన్నీ కూడా వేరియబుల్ నేమ్స్ అనుకోండి. ఓకే, వేరియబుల్ నేమ్స్ ఇస్ నథింగ్ బట్ రిజర్వ్ వర్డ్స్. ఓకే, ఇది వేరియబుల్ నేమ్స్ అనుకోండి. ఇలా ఇచ్చినప్పుడు ఇలాగన కాలేజ్ నేమ్ అని కూడా ఉంది, కాలేజ్ నేమ్. ఓకే, సో నేను ఈ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను, st1 అని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి వీటన్నిటికి వాల్యూ సెట్ చేశాను ఇక్కడ. ఓకే, ఇది ఒక ఆబ్జెక్ట్ 1. ఓకే, అలాగే st2 అని చెప్పి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసిన వాల్యూ ఎలా సెట్ చేసిన మీకు చెప్తాను, జస్ట్ మీరు ఈ ప్రాసెస్ వరకు అండర్స్టాండ్ చేసుకో. ఓకే, ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీనికి కూడా నేను డేటా సెట్ చేశాను. ఓకే, అలాగే 3కి సెట్ చేశాను, 4కి కూడా నేను వాల్యూ సెట్ చేశాను. సో సపోజ్ నేను అందరికి కాలేజ్ నేమ్ అనేది సమ్ ఏబిసి అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, ఇక్కడ XYZ అని ఇచ్చాను, ఇక్కడ సమ్ KLM అని ఇచ్చాను, సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాను. బట్ వీళ్ళందరూ కూడా ఒకటే కాలేజీలో చదువుతున్న స్టూడెంట్. బై మిస్టేక్ నేను వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చాను. ఓకే, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇచ్చినప్పుడు వీటన్నిటి కూడా ప్రతి ఆబ్జెక్ట్ కి నేను ఏం చేయాల్సి వస్తుంది? ఒక మెమరీ బ్లాక్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సేమ్ కంటెంట్ కి నార్మల్గా ఒకటే కాలేజీలో చదివే స్టూడెంట్స్ కాలేజ్ నేమ్ సేమ్ ఉంటుంది. ఈ సేమ్ కాలేజ్ నేమ్ మెమరీలో ఒక 4 ఆబ్జెక్ట్స్ అంటే 4 ప్లేస్ లో డిఫరెంట్ మెమరీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా నేను ఏం చేస్తానంటే దీన్ని స్టాటిక్ అని చేస్తాను అంటున్నాను. స్టాటిక్ అని వేరియబుల్ నేను చేసినప్పుడు ఏమవుతుందంటే, నేను ఇక్కడ ఏబిసి అని ఇచ్చానంటే అన్ని చోట్ల ఏబిసి అని ఉంటుంది. ఎందుకంటే అది వన్ టైం ఒక సెంట్రల్ ఇక్కడ ఒకటే క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏది ఉంటే అది ద సేమ్ వాల్యూ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఉంటుంది ఆల్ ద ఆబ్జెక్ట్స్. సేమ్ కాలేజ్ నేమ్, అందరికి సేమ్ కాలేజ్ నేమ్ ఉండాలంటే నేను ఏ ఒక్కరికి ఇవ్వాలనుకున్నా సరే ఇక్కడ నేను ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఒక చోట చేంజ్ చేస్తే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఉంటుంది ఆల్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సపోజ్ ఒక్క చోటికి మిస్టేక్ చేసినా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఉంటా ఆల్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటి, నాకు ఇలాగ 4 డిఫరెంట్ డిఫరెంట్ మెమరీస్. సపోజ్ నేను ఇక్కడ కూడా ఏబిసి అని ఇచ్చాను, ఇక్కడ ఏబిసి అని ఇచ్చాను, ఇక్కడ ఏబిసి అని ఇచ్చాను, అన్ని చోట్ల ఏబిసి అని ఇచ్చాను. ద సేమ్ వాల్యూ. సో 4 డిఫరెంట్ మెమరీ స్పేసెస్ ఎందుకు అవసరం లేదు, సేమ్ వాల్యూ అన్నిటికి. సో ఒక చోట క్రియేట్ చేస్తే చాలు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ వేరియబుల్ స్టాటిక్ చేస్తాను. ఓకే, స్టాటిక్ చేసినప్పుడు దానికి అప్పుడు వన్ టైం మెమరీ క్రియేట్ అవుతుంది, ఇక్కడ నుంచి అన్నిటికి అది షేర్ ఇస్తుంది అనమాట. ఓకే, అండ్ ఆల్సో నేను నార్మల్ గా క్రియేట్ చేసిన వేరియబుల్ కి ఐ మీన్ నాన్ స్టాటిక్ స్టాటిక్ డిఫరెన్స్ ఏంటంటే, స్టాటిక్ వేరియబుల్ అనేది క్లాస్ లోడ్ అయినప్పుడే మెమరీ అనేది క్రియేట్ అయిపోతుంది. క్లాస్ లోడింగ్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఆ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోయినా సరే, ఆబ్జెక్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సరే ఆ వేరియబుల్ అనేది మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లాస్ లోడ్ అయినట్టు అంటే ఎగ్జిక్యూషన్ టైంలో, ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడే క్లాస్ మనం మీకు ఒక రన్ చేసేటప్పుడు చూపించాను కదా, జావా సి ఈజ్ ఫర్ ద కంపైలింగ్. ఓకే, జావా అండ్ క్లాస్ నేమ్ ఇచ్చాం. క్లాస్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ ఏ క్లాస్ ఇంటూ జేవిఎం. అందులో లోడ్ అయినప్పుడే
మనకి ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్ మెమరీ బ్లాక్ అనేది క్రియేట్ అయిపోతుంది, అంటే అవైలబుల్ గా ఉంటుంది. స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ లోడింగ్ ఎట్ క్లాస్ లోడింగ్. అందుకే మనం ఈ స్టాటిక్ వేరియబుల్స్ మనం క్లాస్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఓకే, స్టాటిక్ వేరియబుల్స్ మనం క్లాస్ వేరియబుల్స్ అని కూడా, ఎందుకంటే అది క్లాస్ లోడ్ అయిన టైంలోనే ఆ వేరియబుల్స్ అన్ని కూడా మనకి లోడ్ అవుతాయి కాబట్టి. బట్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ అనేవి ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో అప్పుడే ఆ యొక్క వేరియబుల్స్ అనేవి మెమరీ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఆల్సో ఈ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్. ఓకే, క్లాస్, దాని యొక్క ఆబ్జెక్ట్, న్యూ సమ్ క్లాస్ నేమ్, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ తోనే మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఎప్పుడు వేరే క్లాస్ లో వీటిని యూజ్ చేసుకోవాలి. ఎక్కడ యూజ్ చేసుకోవాలన్నా సంథింగ్ ఈ యొక్క పర్టికులర్ క్లాస్ లో ఉన్న ఈ యొక్క వేరియబుల్స్ నేను యూజ్ చేసుకోవాలంటే ఐ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. బట్ స్టాటిక్ వేరియబుల్స్ యూజ్ చేసుకోవాలంటే సేమ్ క్లాస్ లో అయితే నేను డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. డిఫరెంట్ క్లాస్ లో అయితే ఐ హావ్ టు యూజ్ ద క్లాస్ నేమ్ డాట్ ఏ వేరియబుల్ నేమ్. ఓకే, స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఆ యొక్క వేరియబుల్ కి వన్ టైం మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ లోడింగ్ టైమ్ ఇస్ క్లాస్ లోడ్ అయినప్పుడు దానికి మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ నేను దానిని యాక్సెస్ చేసుకోవాలంటే క్లాస్ నేమ్, సేమ్ క్లాస్ లో అయితే క్లాస్ నేమ్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ గా వేరియబుల్ నేమ్ ఇస్తే యాక్సెస్ అయిపోతుంది. బట్ అది డిఫరెంట్ క్లాస్ అయితే ఐ హావ్ టు యూజ్ ద క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ నేమ్ ఇస్తే యాక్సెస్ అనేది అయిపోతుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద స్టాటిక్. ఓకే, దీని ఎగ్జాంపుల్ చెప్పుకునే ముందు మనం సింపుల్ గా ఎక్లిప్స్ గురించి స్టార్ట్ చేసుకుందాం. ఎక్లిప్స్. ఓకే, ఎక్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని అందరూ ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్, లేదంటే డైరెక్ట్ ఎస్టిఎస్ తర్వాత సెటప్ చేద్దాంలే. ఫస్ట్ ఈరోజు ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేసుకో. ఎక్లిప్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే మీకు ఎక్లిప్స్ ఫౌండేషన్ వస్తుంది. ఓకే, అందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఓకే, సింపుల్ గా డౌన్లోడ్ అని క్లిక్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ గెట్ డౌన్లోడ్ ఈ exe ఫైల్ into your system. The same thing I am sharing into the chart also. జస్ట్ ఇప్పుడు వరకు మీకు డేటా టైప్స్, వేరియబుల్స్ అండ్ గురించి మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఓకే, నౌ ఇప్పుడు వాటన్నిటికీ కూడా మనం ప్రాక్టికల్ గా చూస్తాం. ఓకే, ముందు ప్రాక్టికల్ గా చూపించే ముందు కన్నా ముందు మనకు ఒక థియరీ చెప్పుకోవాలి కదా కొంచెం. డెఫినెట్లీ విల్ సీ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్స్ ఆన్. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇట్లా బోర్డు మీద గీసుకునే చాలా తక్కువ ఉంటాయి, అంతా ఎక్లిప్స్ లోనే చెప్పుకుంటాం. ఓకే, ఇది డౌన్లోడ్ అయింది అందరికి. డైరెక్ట్ గా డౌన్లోడ్ ప్యాకేజెస్ చేసుకున్నా సరే నో ప్రాబ్లం. డౌన్లోడ్ ప్యాకేజ్ కంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు, ఎక్స్ట్రాక్ట్ చేసి యూస్ చేసుకోవడం. బట్ నో వరీస్, విల్ ఎగ్జిక్యూట్ జస్ట్. ఇది నార్మల్గా డౌన్లోడ్స్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఒక డి డ్రైవ్ లో కానీ ఎక్కడైనా సరే వీటిని మీరు బ్యాకప్ లో పెట్టుకోండి. ఓకే, సేఫ్ సైడ్. జావా కానీ ఇవన్నీ కూడా ఇందులో డౌన్లోడ్ చేసుకుని కూడా ఇందులో పెట్టుకోవచ్చు మీరు ఫర్ ద సేఫ్ సైడ్. ఓకే, అందరూ డౌన్లోడ్ అయిన తర్వాత exe ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. దీని మీద జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఓకే, నథింగ్ బిగ్ డీల్ హియర్. జస్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇక్కడ మీకు అంతా ఉంటుంది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ గెట్ స్టార్టెడ్ ద ప్రాసెస్. ఓకే, అందరు కూడా సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇలా మీకు వచ్చినప్పుడు ఎక్లిప్స్ ఐడిఈ ఫర్ ఎంటర్ప్రైజ్ జావా అండ్ వెబ్ డెవలపర్స్ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా చూసుకున్నప్పుడే మీరు వెబ్ అప్లికేషన్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని క్రియేట్ చేయగలరు అనమాట. డైనమిక్ వెబ్ ప్రాజెక్ట్ ఇది జస్ట్ కోర్ జావా వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అడ్వాన్స్ ద మ్యావన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సపోర్ట్ చేయదు. ఓకే, ద సర్వర్ లెవెల్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ జస్ట్ బేసిక్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. సర్వర్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఓకే, ఎక్లిప్స్ ఐడి ఫర్ ఎంటర్ప్రైజ్ జావా వెబ్ డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ దట్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్.
Everyone are following, or anyone facing difficulty, or anyone got stuck? ఉన్నవాళ్ళు వెల్ అండ్ గుడ్. లేని వాళ్ళు మటుకు ఇన్స్టాల్ చేసుకోండి ఎక్లిప్స్. మీరు చూస్తే చూడండి, జావా 21 ప్లస్ విఎం ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్ ఫోల్డర్ ఎక్లిప్స్ జేఆర్ఈ 21. ఈ ఫోల్డర్ కావాలంటే కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ వెర్షన్స్ కూడా అదే ఇన్స్టాల్ కొట్టే ముందు మీకు ఆప్షన్స్ ప్రొవిజన్స్ ఇస్తుంది. దెర్ విల్ బి షోయింగ్ ఏ ప్రొవిజన్ టు చేంజ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఇంటిల్ క్లిప్స్. నోట్ ప్యాడ్ అనేది మనం యూజ్ చేయం, ఓన్లీ బేసిక్ కోర్ జావా వరకు సపోర్ట్ చేస్తుందంటే. ఓకే, ద బేసిక్ లెవెల్లో నేనైతే ఇప్పుడు ఎక్లిప్తాను మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. సో రియల్ టైమ్ లో ఇంటిల్ జే కూడా యూజ్ చేస్తున్నారు, సమ్ అదర్ థింగ్స్ ఈజీగా అచీవ్ చేయడానికి. ఎనీథింగ్ ఇంటిల్ జే ఆర్ ఎక్లిప్స్ ఆర్ బోత్ ఆర్ బెటర్, బట్ నేనైతే మీకు ఎక్లిప్స్ చెప్తాను. ప్రోగ్రామ్ అందరూ అన్ని డేటా టైప్స్ పెట్టేది ఇట్లా జస్ట్ ఫర్ ఒక నార్మల్ ప్రోగ్రామ్ రాయడే ప్రాసెస్ నోట్ ప్యాడ్ లో program రాయడం, ఆ రాసిన ప్రోగ్రామ్ యొక్క సేవ్ చేసిన డైరెక్టరీలోకి వెళ్ళి అక్కడి నుంచి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి దాన్ని ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడం. కంపైల్ అయిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన క్లాస్ ఫైల్ హెల్ప్ తో మనకి క్లాస్ నేమ్ తో ప్రోగ్రామ్ రన్ చేయడం. రన్ అయితే సక్సెస్ఫుల్ గా వీ కెన్ సీ ద అవుట్పుట్ ఇన్ ద కన్సోల్. ఓకే, దట్ ఇస్ మాన్యువల్ ప్రాసెస్. ఈ బేసిక్ లెవెల్ వరకు వర్క్ అయ్యే మాన్యువల్ ప్రాసెస్ మనం ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. ఓకే, నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎక్లిప్స్. ఇన్స్టాలేషన్ అవుతుంది. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత అందరికీ ఇలా ఓపెన్ అవుతుంది ఎక్లిప్స్ అని. ఓకే, నేను ఏదైతే స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ద సేమ్ ఇట్ విల్ ఓపెన్ ద ఎక్లిప్స్ ఐడి. సో టేకింగ్ టైం. ఓకే, ఇట్లా మీకు ఈ విండో అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ చూస్తున్నారు, కనిపిస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వర్క్ స్పేస్. వర్క్ స్పేస్ అంటే మీరు ఎక్లిప్స్ లో క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏ ఫోల్డర్ లో సేవ్ అవ్వాలి అని చెప్పేసి దీని యొక్క ఇంటెన్షన్ అనమాట వర్క్ స్పేస్ అంటే. ఓకే, మీరు యొక్క ఎక్కడైనా సేమ్ డెవ్ అంటే సమ్ రిప్రజెంట్ సమ్ డెవలప్మెంట్ అని చెప్పి, లేదంటే ప్రోగ్రామింగ్ ఆర్ ప్రాక్టీస్ ఆర్ ఇంటర్న్షిప్, సమ్ ఫోల్డర్ మీ యొక్క రెస్పెక్టివ్ డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని. ఓకే, వర్క్ స్పేస్ ఇది నేను ఇచ్చింది. ఓకే, ఈ డైరెక్టరీలోకి వెళ్ళి పాత్ కాపీ చేసుకోండి. ఓకే, ఇది ఎనీ ఆఫ్ ద వీ కెన్ చూస్. సింపుల్ గా పేస్ట్ చేయండి ఇక్కడ అంతా, ఆర్ యూ కెన్ బ్రౌజ్ ద ఎగ్జిస్టింగ్ ఫోల్డర్ త్రూ ద బ్రౌజ్ బటన్. ఓకే, ఇక్కడ అంటే దిస్ నథింగ్ బట్ ఏ స్పేస్ వేర్ యూ వాంట్ టు స్టోర్ ఆర్ సేవ్ ఈ ఎక్లిప్స్ లో క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్. ఆ ప్రాజెక్ట్ యొక్క మన ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎక్కడ మీరు సేవ్ చేయాలనుకుంటున్నారు అక్కడ ఆ డైరెక్టరీ అనేది ఇక్కడ క్రియేట్ చేసింది. దట్ ఇస్ ద మీన్ బై ద వర్క్ స్పేస్. ఓకే, దీన్ని చెక్ చేయకండి, ఎవ్రీ టైం చేంజ్ చేసుకున్నట్టు చేంజ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్ క్లిక్ ఆన్ లాంచ్ అయినప్పుడు మీకు ఎక్లిప్స్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. వెల్కమ్ అనేది క్లోజ్ చేసి మీకు ఏం చదవాలనుకుంటే చదవండి. ఓకే, అయిన తర్వాత మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే సీరియస్ గా ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఏంటంటే నార్మల్ ఎక్లిప్స్ లో నార్మల్ నోట్ ప్యాడ్ లో అయితే మన ప్రాసెస్ ఏముండదు, డైరెక్ట్ గా మనం డాట్ జావా ఫైల్ ని క్రియేట్ చేసేస్తాము, అందులో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసేస్తాము. బట్ దిస్ ఈజ్ ఎన్ టూల్. ఈ టూల్ లో ఫస్ట్ మనం ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా ఫస్ట్ మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి అందులో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ప్రాజెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఒక డైరెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. ఓకే, ద ఫైల్ న్యూ నార్మల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి, జావా ప్రాజెక్ట్. ఇక్కడ మీకు కనిపించకపోతే అదర్స్ లోకి వెళ్ళండి. అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీరు టైప్ చేస్తే ఇక్కడ ఇక్కడ కనిపిస్తే వెళ్ళండి, లేదంటే ఇక్కడ టైప్ సెర్చ్ చేయొచ్చు జావా ప్రాజెక్ట్. ఓకే, జావా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఒక నేమ్ ఇవ్వండి. ఓకే, మై ప్రాజెక్ట్ ఆర్ మై కోర్ ప్రాజెక్ట్ ఆర్ మై ఇంటర్న్ ప్రాజెక్ట్, ద సంథింగ్ ఒక నేమ్ అంతే. జస్ట్ ఒక నేమ్ ఇచ్చి ఫినిష్. ఎనీథింగ్. యా, క్లిక్ ప్లీజ్ క్లిక్ ఆన్ ద లాంచ్. ఐ మెన్షన్ రైట్, లాంచ్ అని వచ్చినప్పుడు. ఓకే, సారీ ఇంటరప్ట్. ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చి జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఆర్ ఫినిష్. నెక్స్ట్ క్లిక్ చేసేది జస్ట్ స్ట్రక్చర్ చూపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఫినిష్, దట్స్ ఇట్. ఓకే, ఓపెన్ పెర్స్పెక్టివ్ ఇన్ ద సెన్స్ దానికి సంబంధించిన టూల్స్ వరకు సపోర్ట్ చేస్తాను అనమాట. ఆ వ్యూ లో ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ పెర్స్పెక్టివ్. ఓకే, ఎస్సీకి ఒక పెర్స్పెక్టివ్, ఈ J2EEకి ఒక పెర్స్పెక్టివ్, ఇక్కడ ఉంటే పెర్స్పెక్టివ్స్ కావాలంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు ఓపెన్ పెర్స్పెక్టివ్స్.
దిస్ ఆర్ గిట్కి మారండి, గిట్కి ఇందులో కూడా గిట్ ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు గిట్ని. మన డెస్క్టాప్ వెర్షన్ ఇన్స్టాల్ చేసాం కదా, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ద సేమ్ GUI వీ కెన్ గెట్ హియర్. సేమ్ కమిట్ పుష్ ఆప్షన్స్ అని కానీ ఆ పెర్స్పెక్టివ్ లోకి వస్తుంది. డేటాబేస్ కూడా ఎక్లిప్స్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు, ఆర్ నార్మల్ జావా అండ్ వెబ్ రిలేటెడ్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఆప్షన్స్. ఓకే, ద పెర్స్పెక్టివ్ మన కోర్ జావా పెర్స్పెక్టివ్ లో ఉన్నాం. ఓకే, సింపుల్ గా ది ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి మీరు అగైన్ కంట్రోల్ న్యూ అండ్ క్లాస్. నార్మల్గా మీరు నోట్ ప్యాడ్ లో క్లాస్ క్రియేట్ చేయాలంటే ఏం చేస్తారు, ఫస్ట్ ఒక ఎంటీ ఫైల్ తీసుకొని అందులో క్లాస్ కీవర్డ్ యూజ్ చేసి క్లాస్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ ఇచ్చి మీరు ప్రోగ్రామ్ అనేది రాశారు, మీన్స్ క్లాస్ అనేది క్రియేట్ చేశారు జావాలో. సో ఇక్కడ క్లాస్ క్రియేట్ చేయాలని సింపుల్ గా మీరు ఇక్కడ న్యూలో క్లాస్ క్రియేట్ చేసి సరిపోలేదు, లేదంటే దీన్ని సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్ ని Ctrl+N అని క్లిక్ చేస్తే మీకు విండో వస్తుంది. ఇక్కడ మీరు క్లాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కనిపించకపోతే యూ కెన్ సెర్చ్ హియర్ క్లాస్ అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ కానీ ఇక్కడ మీకు కనిపించింది, దీని మీద క్లిక్ చేస్తే ఈ విండో అనేది మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఈ విండో అనేది ఒక మీనింగ్ ఏంటంటే క్లాస్ క్రియేట్ చేసేటప్పుడు దానికి ఇచ్చే ఒక నేమ్. ఓకే, మై క్లాస్ ఆర్ కోడ్ బిగిన్ డెమో క్లాస్. ఓకే, డెమో దీని క్లాస్ నేమ్. ఈ క్లాస్ అనేది ఏ ఫోల్డర్ లో స్టోర్ అవ్వాలి, ఏ డైరెక్టరీ స్ట్రక్చర్ లో స్టోర్ అవ్వాలి అని రిప్రజెంట్ చేసేదే ప్యాకేజ్. ఓకే, జావాలో ప్యాకేజ్ అంటాం కదా, ప్యాకేజ్ విల్ రిప్రజెంట్ ద వేర్ ద క్లాస్ ఆర్ జావా ఫైల్ అవైలబుల్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఆర్ క్రియేటెడ్. ఓకే, ద ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ఏ లొకేషన్ లో ఈ ప్రాజెక్ట్ లో ఏ పర్టికులర్ లొకేషన్ లో మనం ఈ యొక్క క్లాస్ నేమ్ తో .java ఫైల్ ని సేవ్ చేస్తున్నాము అనేది రిప్రజెంట్ చేసేదే ప్యాకేజ్ అనమాట. నేను సింపుల్ గా com.test.some మీ యొక్క నేమ్ ఏదైనా వచ్చు డెమో. ఇది కూడా నేమింగ్ కన్వెన్షన్స్ ఫాలో అవ్వాలి. స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఇవ్వకూడదు, క్యాపిటల్ లెటర్స్ ఇవ్వకూడదు, ఓన్లీ ద స్మాల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ యొక్క క్లాస్ ని నేను క్రియేట్ చేసే ఈ క్లాస్ నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ ఈ క్లాస్ ను రన్ చేసే క్లాస్ ఉంటుంది, రన్ చేయని క్లాసెస్ కూడా మనం క్రియేట్ చేస్తాం. మనం క్రియేట్ చేసిన ప్రతి క్లాస్ ని రన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈజ్ నథింగ్ బట్ ప్రతి క్లాస్ లోని పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, మనం ఫస్ట్ ప్రోగ్రామ్ లో చెప్పుకున్నాం, ప్రోగ్రామ్ రాసి కంపైల్ చేయడం వరకు మనకి క్లాస్ క్రియేట్ చేసి ప్రోగ్రామ్ రాసేసుకుంటే కంపైలేషన్ యొక్క కంపైల్ అయ్యేలాగా మనం ప్రాపర్ సింటాక్స్ రూల్స్ ఫాలో అయితే మనకి కంపైలేషన్ అయిపోతుంది. బట్ ఆ క్లాస్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి, రన్ చేయాలంటే మటుకు ఆ క్లాస్ లో ఏముండాలని చెప్పాను, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనే ఒక మెథడ్ ఉండాలని చెప్పాను మీకు. అది ఉన్నప్పుడే మనం క్లాస్ ని రన్ చేయగలం. ఓకే, అలా నేను ఈ క్లాస్ ని రన్ చేస్తున్నాను, కొన్ని క్లాసెస్ కూడా క్రియేట్ చేస్తాను, రన్ చేయకు వాటిని. ఓకే, లైక్ ఇందాక మన స్టూడెంట్ క్లాస్ అని క్రియేట్ చేస్తాం, అందులో కొన్ని ప్రాపర్టీస్, దాన్ని రన్ చేయట్లేదు, జస్ట్ అను డేటా, అదే మనకి ఒక డేటా టైప్ అనమాట. దాని గురించి మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, బ్యాక్ టు హియర్. అలా మనం ఈ క్లాస్ నేను క్రియేట్ చేయబోయే క్లాస్ ని రన్ కూడా చేస్తాను అన్నప్పుడు ఈ యొక్క మెథడ్ చెక్ చేసుకోండి, ఇట్ విల్ క్రియేట్ ద పబ్లిక్ స్టాటిక్ వైడ్. ఇక్కడ చెక్ చేసుకోకపోతే ఏంటంటే తర్వాత క్లాస్ క్రియేట్ చేయకుండా మనం ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే, ఈ విండోలో మనం ఫస్ట్ 3 థింగ్స్ చేస్తాం. ఫస్ట్ మనం క్రియేట్ చేయబోయే క్లాస్ కి ఒక నేమ్ ఇచ్చాం బై ఫాలోయింగ్ ద ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్స్. ఓకే, మన నేమింగ్ కన్వెన్షన్ ఏదైతే చెప్పినా అవి ఫాలో అయ్యి ఈ క్లాస్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ క్లాస్ అనేది ఏ ఫోల్డర్ లో అంటే కామ్ టెస్ట్ డాట్ అంటే 3 ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. కామ్ అనే ఒక ఫోల్డర్ లోపల టెస్ట్ క్రియేట్ చేస్తుంది, మళ్ళీ టెస్ట్ లోపల డెమో అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. అది మీకు చూపిస్తాను. ఓకే, ఫోల్డర్ స్ట్రక్చర్ అంతే. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ వేర్ దిస్ క్లాస్ ఈస్ ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ ఆర్ ప్లేస్డ్ ఆర్ స్టోర్డ్ ఆర్ సేవ్ అనేది రిప్రజెంట్ చేసేది ప్యాకేజ్. ఓకే, ద ప్యాకేజ్ నేమ్ is class name and click on finish. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు కామ్ టెస్ట్ డాట్ డెమో. ద సేమ్ థింగ్ మీరు ఇక్కడ షో ఇన్ సిస్టమ్ ఎక్స్ప్లోరర్ అంటే మీ యొక్క ఫోల్డర్ లో చూపిస్తుంది అనమాట. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క ప్రాజెక్ట్ నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నా ప్రాజెక్ట్ ఇది. ఓకే, ఇది నేను క్రియేట్ చేసిన వర్క్ ప్లేస్ లో నేను క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. ఇందులో ఎస్ఆర్సి ఇస్ ద సోర్స్ డైరెక్టరీ. ఎస్ఆర్సి అంటే సోర్స్ డైరెక్టరీ, అంటే సోర్స్ అంటే నాకు సోర్స్ కోడ్ ఉండే డైరెక్టరీ. ఎస్ఆర్సిలో మళ్ళీ నేను డైరెక్ట్ గా క్లాస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయకుండా ఏం చేశాను, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసాను. అది బట్టి ప్యాకేజ్ ఇచ్చాను కదా, దానికి కామ్ మళ్ళీ లోపల ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది. ఎందుకంటే కామ్ డాట్ టెస్ట్ అని ఇచ్చా అంటే కామ్ దాని లోపల ఇంకో ఫోల్డర్
టెస్ట్ దాల్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయ్యి అక్కడ నాకు డాట్ జావా ఫైల్ అనేది జనరేట్ అయింది. నార్మల్ ఇది ఇక్కడ చూస్తే నోట్ ప్యాడ్ లో కూడా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ కూడా మీరు రాసుకోవచ్చు. బట్ మనం టూల్తో వెళ్తున్నాం కాబట్టి గో హియర్. సింపుల్ గా మీరు ఇక్కడ క్లిక్ చేసి మాడ్యూల్ యాడ్ టు మాడ్యూల్ చేసుకోండి. ఇది మాడ్యూల్లోకి యాడ్ చేయలేదని చెప్తున్నారు. ఇట్ ఈస్ పాయింటింగ్ టు డిఫరెంట్. ఓకే, సో ఫస్ట్ జావా వెర్షన్ సెట్ చేద్దాం. విండోస్ ప్రిఫరెన్సెస్, ఇక్కడికి వెళ్తే మీకు జావా అని కనిపిస్తుంది, జావా అండ్ ఇన్స్టాల్ జేఆర్ఎస్. ఏముంది జేడీకే 120 ఉంది కదా, అప్లై అండ్ క్లోజ్. బట్ వై ఇట్ ఈస్ షోయింగ్ అదర్ ప్యాకేజ్? ఓకే, మీకు ఏమైనా ఎర్రర్ వస్తే ఏం చేస్తారంటే ఈ యొక్క జేఆర్ఈ అనేది మీ దాంట్లో ఏ వెర్షన్ అయితే కాన్ఫిగర్ అయి ఉందో ఇన్స్టాల్ చేస్తారో ఆ వెర్షన్కి ఇక్కడ సెట్ చేయండి. ఓకేనా, సింపుల్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది బిల్డ్ పాత్. బిల్డ్ పాత్లోకి వెళ్తే కాన్ఫిగర్ బిల్డ్ పాత్. ఈ కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏదైతే జావా వెర్షన్ చూద్దామో ఆ వెర్షన్ ఇక్కడ కనిపించాలి. కనిపించకపోతే లైబ్రరీస్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకుని మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ ఆప్షన్ వస్తుంది. అర్థమవుతుందా? బిల్డ్ పాత్లోకి వెళ్ళి లైబ్రరీస్లోకి వెళ్తే మీకు ఇక్కడ వెర్షన్ కనిపిస్తుంది. దిస్ సేమ్ వెర్షన్ విచ్ ఇస్ షుడ్ బి రన్ ఇన్ యువర్ మిషన్. మీ యొక్క సిస్టంలో ఏదైతే మీరు జావా వెర్షన్ ఇన్స్టాల్ చేసుకున్నారో 17 21 అప్పుడు ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, అది ఇన్స్టాల్ చేసుకున్న ఏ వెర్షన్ అయితే ఉందో ఆ వెర్షన్ ఇక్కడ వచ్చేలా చూడాలి. లేకపోతే దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇట్ విల్ సజెస్ట్ ఇది ఎన్విరాన్మెంట్ ఇచ్చింది. లేదంటే ఇక్కడ ఇన్స్టాల్ జేఆర్ఈ అని వస్తుంది కదా, అప్పుడు మీకు ఈ విండో వస్తుంది. ఇక్కడ మీకు ఏం కనిపించకపోతే యాడ్లోకి వెళ్తే ఇక్కడ స్టాండర్డ్ విఎం నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డైరెక్టరీ ఆప్షన్ వస్తుంది. ఈ డైరెక్టరీ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఆల్రెడీ వెర్షన్స్ చూపించాను కదా మీకు లాస్ట్ టైం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ లో. ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి జావా అని ఉంటుంది. ఈ యొక్క జావాని ఏదైతే వెర్షన్ 17 కావాలా 21 కావాలా రెస్పెక్టివ్ సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ ఫోల్డర్ అంటే ఇక్కడ మీకు జేఆర్ఈ వచ్చేస్తుంది అనమాట. దిస్ ఆల్రెడీ ఉంది కాబట్టి 21 అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ చేస్తుంది. మీకు ఆల్రెడీ ఇది లేనప్పుడు ఇట్ విల్ సపోర్ట్. ఫినిష్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఓకే, ఇట్లా వచ్చిన జేడీకే అని కాన్ఫిగర్ అవుతుంది అనమాట. జేడీకే విల్ సపోర్ట్ ఫర్ ద బోత్ అంటే డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఏ రన్నింగ్ ఎన్విరాన్మెంట్. బోత్ ద థింగ్స్ ఇట్ విల్ ప్రొవైడ్. ఓకే, ఓన్లీ రన్నింగ్ అయితే జేఆర్ఈ సరిపోతుంది. బట్ మనకి డెవలప్మెంట్ అంటే ప్రోగ్రామ్ రాస్తున్నాము, రాసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి వీ నీడ్ ఏ జేడీకే. అంటే ఎర్లియర్ పాత వెర్షన్ కి ఓన్లీ ప్రోగ్రామ్ రన్ చేసే సిస్టమ్ వరకు ఓన్లీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్న సిస్టమ్ లో జేఆర్ ఇన్స్టాలేషన్ సరిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ వెర్షన్స్ కి మనం జేడీకే ఇన్స్టాల్ చేయాలి. ప్రతి మిషన్లో జేడీకే ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇట్ విల్ ఇంటర్నల్లీ కమ్యూనికేట్ డెవలప్మెంట్ థింగ్స్ ఇట్ విల్ టేక్ ఇన్ కేర్ బై ద జేడీకే అండ్ ఆల్సో ద రన్నింగ్ థింగ్స్ విల్ టేక్ ఇన్ కేర్ బై ద జేఆర్ఈ అనమాట. సో మనం జేడీకేని కాన్ఫిగర్ చేసిన సింపుల్ అప్లై అండ్ క్లోజ్ అండ్ ఫినిష్. ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే యూ విల్ గెట్ దిస్ అప్లై అండ్ క్లోజ్. ఓకే, I hope everyone clear about these steps. Okay, and the later point of view సింపుల్ గా ఇక్కడ మనం ప్రోగ్రామ్ అనేది రెడీగా ఎగ్జిక్యూట్ అంటే మనం ఏం చేసాం, జస్ట్ నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసే ప్రోగ్రామ్ ని ఎక్లిప్స్ లో క్రియేట్ చేస్తాం. ఎక్లిప్స్ లో క్రియేట్ చేయాలంటే మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ లో ఒక క్లాస్ ని క్రియేట్ చేస్తాం. క్లాస్ క్రియేట్ చేయాలంటే సింపుల్ గా మనం ఒక న్యూ లోకి వెళ్ళి క్లాస్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ క్రియేట్ ఏ క్లాస్ అనమాట. దానికి నేమ్ ఇచ్చాం, దానికి మనం ఒక ప్యాకేజ్ కూడా ఇచ్చాం. ఓకే, అందుకని ఒక పర్టికులర్ డైరెక్టరీలో. సో ప్యాకేజ్ ఈజ్ నథింగ్ బట్ ప్యాకేజ్ ఈజ్ ఆల్సో ఏ కీవర్డ్. ప్యాకేజ్ ఇవ్వాలంటే ఏంటంటే అది ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ అయి ఉండాలి. ఆ ప్యాకేజ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది ఏంటంటే దిస్ కరెంట్ క్లాస్ లొకేషన్. కరెంట్ క్లాస్ లొకేషన్ ఏంటంటే ఈ యొక్క క్లాస్ అనేది ఏ డైరెక్టరీలో ఉందని చెప్తుంది. దాన్ని ఆల్రెడీ మనం చూసాం, మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ చూస్తే కామ్ టెస్ట్
డెమో అనే ఫోల్డర్ లో ఈ యొక్క క్లాస్ ఉంది, అది రిప్రజెంట్ చేసేది ప్యాకేజ్. ఓకే, ప్యాకేజ్ మీన్ ఏంటంటే దిస్ కరెంట్ క్లాస్, ఈ క్లాస్ యొక్క లొకేషన్, ఈ ఎక్కడ ప్లేస్ అయి ఉంది అనేది. సో ఇక్కడ కూడా మీరు చూసి కామ్ డాట్ టెస్ట్ డాట్ డెమో ఇస్ నథింగ్ బట్ ఏ ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే మనకి ఈ క్లాస్ ని ఒక పర్టికులర్ డైరెక్టరీలో క్రియేట్ చేసి పెడుతుంది. ఫర్ దట్ వీ యూజ్ ద క్లాస్. ఓకే, ప్లీజ్ గో త్రూ ద వీడియో ఫర్ ఎనీ వేర్ స్టక్. బట్ కాన్సెప్ట్ అయితే వినండి, విని తర్వాత మీరు ఫాలో అయ్యండి, రాసుకోండి బుక్ లో, ప్రతి స్టెప్ రాసుకోండి, మర్చిపోతారు అనుకుంటే. ఓకేనా? మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్కడ స్టక్ అయిన తర్వాత మీరు ఏమైనా డౌట్స్ మళ్ళీ నేను క్లియర్ చేస్తాను. ఓకే, ఇక్కడ వరకు నార్మల్ మనం రాసిన ప్రోగ్రామే, ద సేమ్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం నిన్న చెప్పుకున్న ఒక ప్రోగ్రామ్. ఓకే, ఇది మనం రాసిన ప్రోగ్రామ్ ఇక్కడ వరకు. అంటే ఒక క్లాస్ క్రియేట్ చేసాము, ఆ క్లాస్ రన్ చేయడానికి నేను క్రియేట్ చేశాను. ఓకే, ఇందులో రన్ చేయడానికి మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళాల్సిన అవసరం ఏమి ఉండదు. క్లాస్ క్రియేట్ చేసేస్తాం, అంత బాగానే ఉంది. దీన్ని నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సింపుల్ గా దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఐ విల్ గెట్ ద ఆప్షన్స్. రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే రన్ అయిపోతుంది. ఇట్ విల్ డూ ద మీన్ ఇట్స్ కంటిన్యూస్ కంపైలేషన్ జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, ఓకే, ఇక్కడ నాకు ఏం అవుట్పుట్ ఏం రాలేదు రన్ చేశాను కానీ, ఎందుకని నేను ఇక్కడ ఏమీ రాయలేదు. నేను అవుట్పుట్ రాయాలంటే నేను ఏం రాయాలంటే నార్మల్ ఇది టూల్ కాబట్టి మనం కంప్లీట్ గా ప్రతిదీ టైప్ చేసిన అవసరం లేదు. ఓకే, సమ్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది ఇక్కడ, సమ్ సజెషన్స్ అనేవి వస్తాయి మనకి. ఓకే, సింపుల్ గా మీరు SYS సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్, ఓకే సిస్ అవుట్ అని చెప్పి కంట్రోల్ స్పేస్ రాసుకోండి, ఇది మర్చిపోతాను అనుకుంటే. కంట్రోల్ స్పేస్ అని ఎంటర్ చేసి మీకు ఇది system.println అని వచ్చేస్తుంది. లేదు నేను మామూలుగా రాసుకుంటానంటే సిస్టమ్ అనేది క్లాస్ అని చెప్పాను కాబట్టి S షుడ్ బి ఏ క్యాపిటల్. ఓకే, సో STM మన సజెషన్స్ వస్తాయి. సిస్టమ్ అనేది లాంగ్ ప్యాకేజ్ ఉంది, లాంగ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్ వస్తుంది. సో నో నీడ్ టు ఇంపోర్ట్ ఎనీథింగ్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ ఇక్కడ వచ్చింది చూడండి, ప్రింట్ స్ట్రీమ్ క్లాస్ అవుట్ డాట్ ప్రింట్ ఆర్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, ప్రింట్ కి ప్రింట్ ఎల్ఎన్ కి డిఫరెన్స్ ఏంటంటే ప్రింట్ అనేది సేమ్ లైన్ లో ప్రింట్ అవుతుంది, ప్రింట్ ఎల్ఎన్ అంటే ఒక కొత్త లైన్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, ప్రింట్ ఆర్ ప్రింట్ ఎల్ఎన్ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద మెథడ్. ప్రింట్ ఎల్ఎన్ ఏం ప్రింట్ అవ్వాలి ఇందులో అనేది మనం ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మనకి. ఓకే, జస్ట్ దీన్ని రన్ చేయాలంటే ఏం చెప్పాను మీకు, జస్ట్ సింపుల్ గా రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ జావా అప్లికేషన్ అంటే ద ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. రన్ అయ్యి మీకు ఇక్కడ కింద అవుట్పుట్ చూపిస్తుంది కన్సోల్లో. హలో కోడ్పికే. ఓకే, సింపుల్ గా మీరు అన్ని వేరియబుల్స్ ఇంట్ సమ్ I ఈక్వల్ టు 10. ఓకే, మీరు ఇక్కడ సిస్ అవుట్ అంటే మీకు ఇక్కడ వస్తుంది. సిస్ అవుట్ అని మీరు ఇమేజ్ ఇలా క్లిక్ చేస్తే ఇట్ విల్ గివ్ ద system.out.println. ఓకే, ఇక్కడ మీరు రాసుకోండి సమ్ ఇంట్ డేటా టైప్. ఓకే, ఇక్కడ ప్లస్ పెట్టాను, దిస్ వి కాల్ ఎస్ ఏ కంకాడినేషన్ ఆపరేషన్ అనమాట. అంటే నేను ఒక డిస్క్రిప్షన్ అంటే ఇది ఒక వాల్యూ అనేది ఇక్కడ నేను I అని ప్రింట్ చేస్తాను. ఓకే, I అని ప్రింట్ చేసినప్పుడు నాకు ఇక్కడ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, లీవ్ అబౌట్ దిస్ థింగ్. అల్టిమేట్గా నేను ఒక సమ్ కంటెంట్ అంటే సమ్ డేటా నేను ప్రింట్ చేద్దాం అనుకున్నా. ప్రింట్ చేసినప్పుడు ఇలా ఇలా నార్మల్ గా ఇది లేకుండా ప్రింట్ 10 అని ప్రింట్ అవుతుంది. 10 అనేది ఏంటి అని రిప్రజెంట్ చేయడానికి దానికి సమ్ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటే ద డబల్ కోట్స్ లో నేను ఏ డిస్క్రిప్షన్ ఇచ్చినా సరే ఇక్కడ ప్రింట్ అయిపోతుంది మామూలుగా. ఓకే, విత్ ఇన్ 2 డబుల్ కోట్స్ లో నేను ఇక్కడ ఏ కంటెంట్ system.out.println అనే మెథడ్ లో మనకి 2 డబుల్ కోట్స్ ఇచ్చి ఇక్కడ ఏ కంటెంట్ ఇచ్చినా సరే నాకు డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో లైక్ నేను ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలని చెప్పి నేను ఇస్తాను ఇది ఇంట్ డేటా టైప్ వాల్యూ అని చెప్పి సమ్ కాల్ అని ఇచ్చి జస్ట్ ఒక బ్యూటిఫై చేయడానికి అంతే. ఓకే, దిస్ ప్లస్ ఈజ్ నథింగ్ బట్ కంకాడినేషన్. I అంటే ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇది దిస్ ఇస్ వి కాల్డ్ ఏది స్ట్రింగ్ అనమాట. యాక్చువల్ గా స్ట్రింగ్ క్లాస్ కి ఈ స్ట్రింగ్ డిఫరెన్స్ ఏంటో మీకు స్ట్రింగ్ గురించి మళ్ళీ చెప్పినప్పుడు చెప్తాను, స్ట్రింగ్ గురించి సెపరేట్ గా. ఓకే, enclosed with 2 double quotes we call as a string and also a collection of characters also called as a string. Okay, this is string. ఇలా ఒక స్ట్రింగ్ కి మనం యాక్చువల్ వేరియబుల్ ని కలిపినప్పుడు మనం యూజ్ చేసిన ఆపరేషన్ ప్లస్ వాడినప్పుడు దాన్ని మనం కంకాడినేషన్ అంటాం. ఓకే, అప్పుడు ఇది కాంబినేషన్ ఆఫ్ 2 థింగ్స్ మనకు వాల్యూ వచ్చి ప్రింట్ అవుతుంది. నార్మల్గా ఇక్కడ I అని ఇచ్చాం బట్ I ప్రింట్ అవ్వదు, బట్
10 ప్రింట్ అవుతుంది. అదే నేను ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ యూస్ చేసి క్యారెక్టర్ ఏంటి సింపుల్గా 2 సింగిల్ కోట్స్లో నేను ఐ అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ ఐ అని ప్రింట్ అయ్యింది. ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ప్రింట్ చేయాలంటే ఇలా నేను క్యారెక్టర్ని ఇలా ప్రింట్ చేయాలి. లేదు సెపరేట్గా తీసుకోవాలంటే కూడా క్యార్ సి ఈక్వల్ టు సింపుల్గా ఐ. సో ఇక్కడ నేను సెమీకోలన్ అండ్ నెక్స్ట్ సి ఇస్తే అప్పుడు నాకు ఇక్కడ వేరియబుల్ ఇచ్చినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, వేరియబుల్ ప్రింట్ అవుతుంది. వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో నేను మీకు చేయమన్న ఎగ్జాంపుల్ ఇదే. సో అలా ప్రతి డేటా టైప్కి క్రియేట్ చేసి ఇవ్వండి. క్రియేట్ చేసి ప్రింట్ చేస్తారని ఆల్రెడీ నేను మీకు చెప్పింది. ప్రింట్ సమ్ I1. ఓకే, సో మీరు ఇలా ప్రింట్ చేసుకుంటుంటే ఏ వాల్యూ ఏదో తెలియదు కదా. ఇదేమో క్యారెక్టర్ యొక్క డేటా టైప్ ని ప్రింట్ చేసే ఎగ్జాంపుల్, ఇదేమో ఇంటిజర్ ప్రింట్ చేస్తాం. అందుకే ఇది ప్రింట్ అయినప్పుడు ఇక్కడ మీనింగ్ఫుల్ రావడానికి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేసుకోండి. ఓకే, సేమ్ లైక్ ఇలా ఇంటి డేటా టైప్ అని ఎలా అయితే ఇచ్చానో అలా మీరు ఇక్కడ క్యారెక్టర్ డేటా టైప్ వాల్యూ, ఇంటిజర్ యొక్క డేటా టైప్ వాల్యూ అని చెప్పి మీరు క్లియర్గా ప్రతిదీ రాయండి. ఆల్రెడీ మనకి ఉన్న ప్రిమిటివ్ టైప్స్ అండ్ దిస్ రెస్పెక్ట్ టు వ్రాపర్ క్లాసెస్ బోత్ రాయండి. కీవర్డ్స్ యూస్ చేసి రాయండి, వ్రాపర్ క్లాస్ యూస్ చేసి రాయండి. ఆల్రెడీ అది ఎక్లిప్స్ లో మళ్ళీ రాయండి ఒకవేళ మీరు బయట రాస్తే. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఎస్టర్డే ఎగ్జాంపుల్. టుడే స్టాటిక్ గురించి సింపుల్ గా చెప్పాలని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సింపుల్ గా స్టాటిక్ డెమో. స్టాటిక్ అనే కీవర్డ్ క్లాస్ లో ఇవ్వకూడదు అన్నారంటే ద కాంబినేషన్ ఇవ్వచ్చు, ఓన్లీ ద స్టాటిక్ అని క్రియేట్ చేయకూడదు. ఓకే, ఇది కూడా సేమ్ ప్యాకేజ్ లోనే క్రియేట్ చేస్తున్నాను. స్టాటిక్ డెమో అనేది నా క్లాస్. ఈ క్లాస్ నేను రన్ చేస్తాను కాబట్టి ఐ సెలెక్టెడ్ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అనేది అని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఫినిష్. ఓకే, ఇక్కడ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను, ఇంట్ ఏ ఈక్వల్ టు 10. Just note that println int a equal to 10. సో నార్మల్గా జావాలో చూసుంటారు, ఏదైనా ఒక వేరియబుల్ ఉన్నప్పుడు ఏ అనే ఒక వేరియబుల్ ఉంటే డూప్లికేట్ అయితే అది మనకి ప్రింట్ అవ్వదు. ఓకే, ప్రింట్ అవుతుందా? యాక్చువల్గా డూప్లికేట్ అనేది వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. సపోజ్ మీరు ఇక్కడే చూడండి ఇంట్ ఏ అని చెప్పేసి మళ్ళీ నేను సేమ్ ఎట్లా ఇస్తే ఇట్ విల్ క్రియేట్ దిస్ ఇస్ ఏ డూప్లికేట్ అని చెప్పి క్లియర్గా మీకు చెప్తుంది. బట్ నేను ఇదే క్లాస్లో ఇక్కడ ఏం ఇచ్చాను, ఇక్కడ ఏం ఇచ్చాను. సో ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే మీకు ఏం చెప్పాను, ఏదైతే నేను మెథడ్లో డిక్లేర్ చేశాను అంటే ఒక పర్టికులర్ బ్లాక్లో క్రియేట్ చేశాను, ఇది లోకల్, ఇది ఉన్నదనేది బయట ప్రపంచానికి తెలియదు. బయటికి దీని యొక్క స్కోప్ అనేది ఉండదు. దీని స్కోప్ ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. ఓకే, ఇక్కడ నేను 50 అని ఇచ్చాను. మీకు కావాలంటే చూడు, ఏ అని ప్రింట్ అయితే ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు. ఇక్కడ ఇంటి ఏ ఈక్వల్ టు 10 అని ప్రింట్ చేశాను, ఇక్కడ కూడా ఇంటి ఏ ఈక్వల్ టు 50 అని ఇచ్చాను. సింపుల్ ఏ అని ప్రింట్ చేశాను. ఇక్కడ ఏ అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ప్రింటింగ్ 50 ఎందుకు వచ్చిందంటే ద ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇలా ఏ అని ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు జేవిఎం ఏం చేస్తుందంటే లోకల్ గా చెక్ ఏ అని ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఎక్కడ ఉంది, ఓకే లోకల్లో ఉందా, దీన్ని తీసుకుని ప్రింట్ చేసేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేశాను, బట్ ఐ హావ్ టు మేక్ స్టాటిక్ బికాస్ ఆఫ్ దిస్ స్టాటిక్ మెథడ్. ఆ కాన్సెప్ట్ మళ్ళీ మీకు చెప్తాను ఏంటో. మెథడ్స్ వేరియబుల్ గురించి చెప్పినప్పుడు చెప్తాను. ఐ హావ్ టు గివ్ ద స్టాటిక్ హియర్. ఓకే, ఇప్పుడు నాకు 10 అని వచ్చింది. అదే దీన్ని నేను కామెంట్ తీసేస్తే 50 అని వచ్చింది. ఎందుకంటే చెక్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి, మనం జనరల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే సపోజ్ మనకి ఒక ఏదైనా ఇంట్లో ఏదైనా సపోజ్ ఒక స్కేల్ అవసరమైంది అనుకోండి. ఆ స్కేల్ ఫస్ట్ ఏం చేస్తాం, ఇంట్లో ఉందో లేదో చూస్తాం కదా, లేకపోతే అప్పుడు బయటకు వెళ్ళి అప్పుడు మనం పర్చేస్ చేసాం, లేదంటే మన రూమ్ లో చెక్ చేసాం, లేకపోతే అప్పుడు మనం ఉండే ఏరియాలో లేనప్పుడు మనం లేచి బయటకు వెళ్ళి తెచ్చుకుంటాం. ఓకే, ద సేమ్ ప్రాసెస్ లో ఎగ్జిక్యూషన్ టైంలో ఇక్కడ మనం ఈ యొక్క మెథడ్ లో నేను ఏ అనేది ప్రింట్ చేస్తున్నాను. జేవిఎం చూస్తే ఏ అనేది ఓకే ఫస్ట్ లోకల్లో అంటే లోకల్లో చెక్ చేస్తుంది, ఏ అనేది ఉందా, ఓకే ఉంటే తీసుకొచ్చి ప్రింట్ చేసేస్తుంది. ఓకే, ఇది లేనప్పుడు మటుకే బయటికి వెళ్ళి చెక్ చేస్తాను కూడా. దిస్ ఇస్ వి కాల్ ఎస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, దిస్ ఇస్ ఎ లోకల్ వేరియబుల్ అండ్ దిస్ ఇస్ ఇన్స్టెన్స్ వేరియబుల్. బట్ ఇది స్టాటిక్ ఇచ్చాం కాబట్టి దిస్ ఇస్ వి కాల్ ఎస్ ఎ స్టాటిక్ వేరియబుల్, నాట్ ఏ ఇన్స్టెన్స్ వేరియబుల్. ఓకే, ఇలా స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ క్రియేట్ ఏ మెమరీ ఎట్ వన్స్ ఓన్లీ. ఓకే, ఒకసారి మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ దీనిని మనం కాల్ చేయాలంటే మనం సెపరేట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు.
ఓకే, ఇది స్టాటిక్ తీసేస్తే ఏమవుతుంది, ఇన్స్టెన్స్ వేరియబుల్ అవుతుంది. ఇన్స్టెన్స్ వేరియబుల్ని కాల్ చేసుకుని నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎలా అంటే టెస్ట్ ఈక్వల్ టు న్యూ టెస్ట్, ఇట్లా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్, మెథడ్ నేమ్, వేరియబుల్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ ద లోయర్ కేస్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఆబ్జెక్ట్ డాట్ ఏ అంటే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్, ఎందుకంటే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దీన్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, ఈవెన్ నేను ఇక్కడ ఏని అన్కామెంట్ చేసినా సరే విల్ గెట్ 10, ఎందుకంటే దిస్ ఈజ్ కాల్ ఇన్స్టెన్స్ వేరియబుల్, అందుకని ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అయింది. సో ఇది లోకల్ ఉన్నప్పుడు ఇందాక ఏ అని ఇస్తే ఏం ప్రింట్ అయింది, ఇదే ప్రింట్ అయింది. సో దట్ ఈస్ వై వీ కాల్డ్ యాజ్ ద లోకల్ వేరియబుల్. అది లోకల్, ఈ స్కోప్ లోకల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకే. ఓకే, ఎప్పుడైతే నేను ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏని ఇలా ప్రింట్ చేశానో, నవ్ ఇట్ విల్ రిఫర్ టు ద ఇన్స్టెన్స్ వేరియబుల్. ఇన్స్టెన్స్ అంటే ఆబ్జెక్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ఇన్స్టెన్స్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఇన్స్టెన్స్. ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఆర్ రిఫరెన్స్ కూడా అనొచ్చు సమ్ టైమ్స్. రిఫరెన్స్ అంటాను కొన్ని సిచ్యువేషన్ లో, ఆబ్జెక్ట్ అంటాను సమ్ టైమ్ ఇన్స్టెన్సెస్ అంటాం. ఓకే, ఇన్స్టెన్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకోగలిగే ఇవి. సో అదే ఈ ఏ నేను ఇన్స్టెన్స్ యూస్ చేసి యాక్సెస్ చేసుకోలేను, ఎందుకంటే క్లాస్ లెవెల్లో తెలియదు ఏ అనేది ఉందని. ఇక్కడ ఈ ఏ ఉందని, ఈ మెయిన్ అనే మెథడ్ లో ఏ అనేది ఉన్నది క్లాస్కి తెలియదు. క్లాసులో ఉన్న వాటిని మటుకే నేను ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ ఆర్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి యాక్సెస్ చేసుకోగలను, లేదంటే నేను యాక్సెస్ చేసుకోలేను. క్లాసులో ఉన్న ఏమేమి ఉంటాయని చెప్పాను మీకు, వేరియబుల్స్, మెథడ్స్, ఆబ్జెక్ట్స్ వరకే ఉంటాయి. అర్థమైందా? ఇదే ఆబ్జెక్ట్ నేను ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు, ఇలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి. ఓకే, నో కంపైలేషన్, బట్ నేను ఈ లాజిక్ అనేది ఇక్కడ రాయలేను. ఓకే, ఎందుకంటే ఇలా రాయాలంటే ఐ హావ్ టు క్రియేట్ ఏ మెథడ్. ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ అనేది కూడా మెయిన్ మెథడ్ రాస్తాం. ఓకే, రేపు క్లాస్లో మనం మెథడ్స్ క్రియేషన్స్ గురించి కూడా మనం చెప్పుకుందాం. ఓకే, మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే మీరు బేసిక్ ప్రోగ్రామ్ రాస్తారో, లెవెల్ ప్రోగ్రామ్ రాస్తారో, అది ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకుని మీ సిస్టంలో ఎక్లిప్స్ రెడీగా ఉండాలి అందరి సిస్టంలో. ఓకే, మీకు ఏం డౌట్స్ ఉంటే వీడియో అనేది మళ్ళీ ఫాలో అవ్వండి. ఓకే, వీడియో అనేది ఒకసారి చూసి మళ్ళీ ఎక్లిప్స్ సెటప్ క్లియర్గా చేసుకోండి అండ్ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ రాయండి. సో ప్రోగ్రామ్ రాయండి. ఫస్ట్ మనం ఇందులో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి, ప్రాజెక్ట్ ద్వారా క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు రాసిన లాజిక్ని ఏదైతే ప్రోగ్రామ్ రాస్తుందో దాన్ని రన్ చేయాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి మీకు రన్ యాజ్ జావా అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇది రన్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చింది. దిస్ ఈస్ హౌ వీ కెన్ యూజ్ ద ఎక్లిప్స్. ఎక్లిప్స్ని ఫస్ట్ అలవాటు చేసుకోండి. ఓకే, రేపు ఈ మెథడ్స్ చెప్పి ఆపరేటర్స్ చెప్తాను. ఆపరేటర్స్ అన్నిటి మీద మీకు ఈచ్ ఆపరేటర్కి ఒక మెథడ్ క్రియేట్ చేసి ఒక ఎగ్జాంపుల్స్ అనేది మీరు ఒకదాని ఒకటి చేస్తే మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు లోకల్కి ఇన్స్టెన్స్కి ఎగ్జాంపుల్ చూసాం అండ్ ద స్టాటిక్. స్టాటిక్ అని ఇచ్చినా నాన్ స్టాటిక్ ఇచ్చినా సేమ్ వేరియబుల్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ ఏ అని ఇస్తే టు గివ్ బి. ఓకే, ఇలా బి అంటే ఈజ్ నథింగ్ బట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అయింది. దిస్ ఇస్ ద బి, ఇన్స్టెన్స్ తో నేను యాక్సెస్ చేసుకున్నాను. అదే స్టాటిక్ వేరియబుల్ అయితే నాకు ఇన్స్టెన్స్ వితౌట్ క్రియేటింగ్ ఇన్స్టెన్స్ నేను స్టాటిక్ వేరియబుల్ యూస్ చేస్తాను. సింపుల్ గా ఏ అంటే నాకు వచ్చేస్తుంది. లేదు అంటే, ఎందుకంటే లేదు అంటే ఐ కెన్ యూజ్ ద క్లాస్ నేమ్ డైరెక్ట్. ఇక్కడ ఇలా దిస్ ఈజ్ ఇక్కడ క్లాస్ అది ఆబ్జెక్ట్ కాదు, రెండు సేమ్ అంటే నేను ఈ ఆబ్జెక్ట్ ఈ క్లాస్ అని రిప్రజెంట్ చేసుకోవడానికి సేమ్ నేమ్ ఇచ్చాను. బట్ ఇక్కడ మన క్లాస్ తో వేరియబుల్ కాల్ చేస్తున్నాం. ఓన్లీ ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్ ని క్లాస్ నేమ్ తో కాల్ చేయగలం. ఓకే, నేను ఇక్కడ బి అంటే కాల్ అవ్వదు, బికాస్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఏ స్టాటిక్ వేరియబుల్. మళ్ళీ దీన్ని ఇక్కడ నేను స్టాటిక్ అని చేస్తే ఎర్రర్ విల్ గాన్ పోతుంది, ఎందుకంటే స్టాటిక్ వేరియబుల్స్ ఓన్లీ నేను క్లాస్ నేమ్ తో కాల్ చేయగలను, అంటే కాల్ చేస్తాము. అది కూడా సేమ్ క్లాస్ లో అయితే ఇలా అవసరం లేదు, జస్ట్ ఇలా ఇచ్చేస్తే ఆటోమేటిక్ కాల్ అయిపోతుంది. ఓన్లీ డిఫరెంట్ క్లాస్, మీన్ అదర్ క్లాస్ లో నుంచి నేను ఈ స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేసుకోవాలంటే మాత్రమే నేను ఈ క్లాస్ నేమ్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఒక క్లాస్ లో ఉన్న వేరియబుల్ అదర్ క్లాస్ లో ఎలా యూజ్ చేస్తాము, ఇవన్నీ కూడా మనం మెల్లగా నేర్చుకుందాం. ఫస్ట్ ఒకటి సింగిల్ క్లాస్ లో థింగ్స్ మనం ప్రాక్టీస్ చేసి తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఐ మీన్ క్లాస్ టు క్లాస్, టూ క్లాసుల్లో ఉన్న ఒక క్లాస్లో ఉన్న కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ కంటెంట్ అంటే ఏంటి, ఒక క్లాస్లో ఏమేమి ఉంటాయి, వేరియబుల్స్ ఆర్ మెథడ్స్ ఆర్ ఆబ్జెక్ట్స్. ఒక క్లాసులో ఉన్న వేరియబుల్స్ ఇంకో క్లాస్లో ఎలా యాక్సెస్ చేసుకుంటాము, ఎలా రీడ్ చేస్తాము, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఇంకో క్లాస్ నుంచి ఎలా కాల్ చేస్తాము, ఎలా యాక్సెస్ చేసుకుంటాము అనేది మనం చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాటిక్ కంటెంట్ అనేది వన్ టైం మెమరీ క్రియేట్ అవుతుంది అక్రాస్ ద ఆబ్జెక్ట్, ఇట్ విల్ బీ ద సేమ్ అని మీకు చెప్పాను కదా, అది మీకు
క్లాస్ మీకు నాన్ ప్రిమిటివ్ టైప్ లో క్లాస్ ఈజ్ ఆల్సో యాక్ట్ యాజ్ డేటా టైప్ అని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఇది మీకు కవర్ చేస్తాను. బట్ స్టాటిక్ గురించి మెయిన్ గా మీరు చెప్పుకోవాలంటే స్టాటిక్ ఈజ్ ద కీవర్డ్. ద స్టాటిక్ తో మనం వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు వన్ టైం మెమరీ క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైతే మన స్టాటిక్ వేరియబుల్ అనేది ఉందో అది సేమ్ క్లాస్ లో కాల్ చేసుకుంటే డైరెక్ట్ గా మనం యూస్ చేసేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ క్లాస్లో అయితే క్లాస్ నేమ్ తో కాల్ చేయాలి. ఓకే. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక మీకు చెప్తాను అన్నది ఏంటంటే, ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్ ఉందో స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ ఓన్లీ ద స్టాటిక్ మెథడ్స్. ఓకే. అది మీకు రేపు మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను. ఓకే. సింపుల్ గా మీకు ఇక్కడ ఈ సిచ్యువేషన్ అర్థమైంది ఏంటంటే, నేను ఒక స్టాటిక్ మెథడ్ లో ఏ వేరియబుల్ వాడినా సరే, ఇలా డైరెక్ట్ బి అని రాశాను కదా, దట్ షుడ్ బి స్టాటిక్. స్టాటిక్ మెథడ్ లో వాడే అన్ని కూడా స్టాటిక్ అయి ఉండాలి, అంటే ఆ క్లాస్ లో ఉండి ఉండాలి. ఓకే. నా ఇంట్లో యూస్ చేసుకునే థింగ్స్ అన్ని కూడా మా ఇంట్లో మెంబర్ అయి ఉండాలి. దస్ ఎగ్జాంపుల్ అనగా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఓకే. దిస్ ఇస్ లైక్ ఏ క్లాస్ వేరియబుల్. ఓకే. ఇది క్లాస్ వేరియబుల్ కానప్పుడు నేను చెప్పాలి, క్లియర్ గా చెప్పాలి, ఇది ఈ క్లాస్ లో ఉన్న ఈ వేరియబుల్ అని చెప్పి. అందుకే దాన్ని ఆబ్జెక్ట్ క్రియేషన్. అప్పుడు ఆబ్జెక్ట్ అయినా అప్పుడు మెమరీ క్రియేట్ అవుతుంది. ఎందుకు యాక్సెస్ లేదంటే, ఇలా స్టాటిక్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇది లోడ్ అయిపోతుంది, క్లాస్ లోడ్ అయినప్పుడు లోడ్ అయిపోతుంది కాబట్టి నాకు ఇక్కడ యాక్సెస్ అయిపోతుంది. ఓకే. అదే నాన్ స్టాటిక్ అయిందంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఇది నాన్ స్టాటిక్, స్టాటిక్ లేకపోతే నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ బి అనేది ఉందని దీనికి తెలియదు. ఉందని తెలియాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ స్టెప్ లో అప్పుడు బి అనే దానికి బ్యాక్ అండ్ మెమరీలో బి అనే నేమ్ తో ఒక మెమరీ స్పేస్ క్రియేట్ అయ్యి అందులో 10 అనే వేరియబుల్ అప్పుడు క్రియేట్ అవుతుంది, అప్పుడు అవైలబుల్ వస్తుంది. అందుకని బాబు ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఈ ఆబ్జెక్ట్ లో ఉంటుంది అనమాట బి. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న బి ని ప్రింట్ చేయని చెప్తున్నాను అనమాట. ఓకే. నార్మల్ గా దీన్ని స్టాటిక్ చేస్తే no need to create an object. With the help of the class name, we can access a static variables. ఓకే. ఏ స్టాటిక్ వేరియబుల్ అనేది సేమ్ క్లాస్ లో అయితే డైరెక్ట్ గా ఇలా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ మెథడ్ అనేది స్టాటిక్ వేరియబుల్ అయినప్పుడు దిస్ మెథడ్ కెన్ ఆర్ కెనాట్ బి స్టాటిక్. అంటే స్టాటిక్ మెథడ్ అయినప్పుడు వేరియబుల్స్ అనే మ్యాండేటరీగా స్టాటిక్ అవ్వాలి. ఓకే. ఇక్కడ సింపుల్ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేశానో ఆ స్టాటిక్ వేరియబుల్ అనేది స్టాటిక్ మెథడ్ నాన్ స్టాటిక్ మెథడ్ రెండింటిలోనే యాక్సెస్ అవుతుంది. ఓకే. కానీ నేను ఇక్కడ స్టాటిక్ మెథడ్ వాడుతున్నప్పుడు ఈ స్టాటిక్ మెథడ్ లో అన్ని కూడా స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ అవుతాయి, నాన్ స్టాటిక్ వేరియబుల్స్ యాక్సెస్ అవుతాయి. అది మళ్ళీ మీకు రేపు మెథడ్స్ కాన్సెప్ట్ మళ్ళీ క్లియర్ గా చెప్తాను. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ద స్టాటిక్ మెథడ్స్ విల్ అలౌ ఓన్లీ ద స్టాటిక్ వేరియబుల్స్. ఓకే. మెథడ్ కనుక స్టాటిక్ అయినప్పుడు అందులో అన్ని కూడా యూజ్ చేసి అన్ని కూడా నేను స్టాటిక్ అయి ఉండాలి. ఓకే. ఇది లేదు నాన్ స్టాటిక్ మెథడ్ అనుకోండి, నాన్ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ అయినా పర్లేదు, నాన్ స్టాటిక్ అయినా రెండింటిని యాక్సెప్ట్ చేస్తుంది నాన్ స్టాటిక్ మెథడ్. బట్ స్టాటిక్ మెథడ్ అయి ఉండి ఇది నాన్ స్టాటిక్ అయితే మటుకు యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ క్లియర్గా స్టాటిక్ కీవర్డ్ తీసుకుని మెథడ్ అప్పుడు ఏంటి, ఇది నాన్ స్టాటిక్ మెథడ్. నాన్ స్టాటిక్ మెథడ్ కూడా ఈ స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేసుకుంటుంది. స్టాటిక్ వేరియబుల్ యాక్సెస్ చేసుకుంది. అండ్ బి దిస్ ఇస్ నథింగ్ బట్ నాన్ స్టాటిక్ వేరియబుల్. నాన్ స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకుంది, స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకుంది. ఇది నాన్ స్టాటిక్ మెథడ్. అదే స్టాటిక్ మెథడ్ అయితే మటుకు ఓన్లీ ఏ స్టాటిక్ కండిషన్ తీసుకుంటుంది. ఇక్కడ ఏ అని ఇస్తే మీకు ఎర్రర్ రాదు, బి అని ఇస్తే వస్తుంది. దట్ విల్ రిప్రజెంట్ ద యాక్సెసెస్. ఓకే. దీని గురించి మళ్ళీ మీకు రేపు ప్రాక్టికల్ గా కూడా చూపిస్తాను. మెథడ్స్ క్రియేట్ చేస్తారు, మెథడ్స్ ఎలా క్రియేట్ చేశారు, ఒక మెథడ్ యొక్క నీడ్ ఏంటి, మెథడ్ క్రియేట్ చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్, అవన్నీ కూడా మీకు రేపు క్లాస్ లో చెప్తారు. ఓకే. ఇప్పుడు ఈ రోజు మీరు ఏం చేస్తారంటే లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్, ఇది నథింగ్ బట్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్ క్రియేట్ చేసి వాటిని మెయిన్ మెథడ్ యాక్సెస్ చేసి ప్రింట్ చేసి చూడండి. మీకు ఎర్రర్స్ వస్తే రాసుకోండి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలో. మీకు ఇంకా రిజాల్వ్ చేయలేవు, ఇంకా స్టిల్ డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి, రేపు క్లాస్లో మీకు క్లారిఫై చేస్తాను. ఓకే. ఇవన్నీ ఫస్ట్ బేసిక్స్. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రాయడం, వేరియబుల్స్ ఎక్కడ యాక్సెస్ అవుతాయి, ఎలా యాక్సెస్ అవుతాయి, ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా ప్రోగ్రామ్ ఎలా రన్ చేస్తాము, వీటి వరకు ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. రేపటి నుంచి మెథడ్స్ క్రియేషన్, డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ క్లాస్ టు క్లాస్ కమ్యూనికేషన్, ఇవన్నీ కూడా రేపు మీకు కవర్ అవుతాయి. రేపటి నుంచి మీకు ఇంకా మెయిన్ ప్రోగ్రామ్స్. సో తర్వాత మనకి ఈ వేరియబుల్స్, మెథడ్స్, ఆపరేటర్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అయిపోతే మీకు ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ప్రైమ్ నెంబర్, ఫిబొనాకీ సిరీసెస్,
ఇలా బిగ్ నెంబర్ బిగ్గెస్ట్ ఇవన్నీ చెక్ చే ప్రోగ్రామ్స్లోకి అప్పుడు ఎంటర్ అవ్వడానికి మీకు అవుతుంది అనమాట. ముందు బిఫోర్ దట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి మీరు. ఓకే, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ చెక్ చేయాలంటే ఇఫ్ కండిషన్ తెలియదు, ఇఫ్ కండిషన్ అవ్వాలి మీకు. ఓకే, అలాంటి యాక్చువల్ లాజిక్ ప్రోగ్రామ్స్ అన్ని రాయాలంటే ఫస్ట్ మీకు డేటా టైప్స్, వేరియబుల్స్, తర్వాత వేరియబుల్స్ లో మీకు ఆల్రెడీ 3 టైప్స్ చెప్పుకున్నాం. లోకల్, ఇన్స్టెన్స్ అండ్ స్టాటిక్ గురించి చెప్పుకున్నాం. తర్వాత రేపు మెథడ్స్ గురించి చెప్పుకుంటాం. ఇన్స్టెన్స్ అండ్ నాన్ ఇన్స్టెన్స్ మెథడ్ గురించి చెప్పుకుంటాం. మెథడ్స్ అయిన తర్వాత కన్స్ట్రక్టర్ గురించి చెప్పుకుంటాం. కన్స్ట్రక్టర్ అయిన తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్కి వెళ్తాం. అవన్నీ తెలిసిన తర్వాత మీకు ప్రాపర్ ఎగ్జాంపుల్స్ ఇస్తే అప్పుడు మీకు ప్రోగ్రామ్స్ రాసుకోగలరు. ఓకే, మీరు వీడియో ఫాలో అవ్వండి. వీడియో చూసి మళ్ళీ ఏం అర్థం కాకపోయినా పాయింట్ రాసుకోండి. కొన్ని మర్చిపోయి ఉండొచ్చు, నేను ఎందుకంటే నన్ను గుర్తుండవు. ఎందుకంటే ఇక్కడ పక్క నుంచి వర్క్ చేసుకుంటూ వచ్చి మీకు క్లాస్ చెప్తున్నా. ఇప్పుడు చదివిన బేసిక్స్ కదా, సమ్ టైమ్స్ కొన్ని మర్చిపోయి ఉండొచ్చు. మిస్ అయినా సరే సార్ ఇది మిస్ చేశారని మీరు చెప్పొచ్చు. ఓకే, డోంట్ హెసిటేట్ టు మెన్షన్ ఎనీ ఆఫ్ ద పాయింట్. ఓకే, మోస్ట్లీ నేను బేసిక్స్ మీకు రిక్వైర్డ్ అన్ని అన్ని నేను మీకు కవర్ చేస్తాను. ఇక్కడ కొన్ని మర్చిపోయి మీరు చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను గుర్తు చేస్తే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీట్ టుమారో.